చంద్రముఖి నందు, నువ్వు అత్తగదిలోకి షిఫ్ట్ అవ్వు. తను నీ గదిలో ఉంటుంది. మళ్ళీ బాబు గారు పైకొచ్చి గది శుభ్రం చేయి. ఇకపై ఈ అమ్మాయి ఆ గదిలోనే ఉంటుంది. అట్టగేనండి. చూస్తుంటే వాళ్ళిద్దరిది ప్రేమే అనిపిస్తుంది అమ్మగారు. తీసుకోండి. అమ్మగారు, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావడానికి పెద్ద గొడవే జరిగినట్టుంది. తలకి ఆ కట్టు చూసారా? మళ్ళీ మళ్ళీ ఏంటయ్యా నువ్వు? ముక్కు మొహం తెలియదు దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మందలించాల్సింది పోయి అల్లుడికి వంత పడుతున్నావేంటి? అల్లుడికి మేనల్లుడికి చాలా వ్యత్యాసం ఉంది. వాడిని అల్లుడు కాదు, నా మేనల్లుడు. ఆయన మీ మేనలుడే, మరిది మీ కూతురు కదా? నాకున్న డౌట్లు చాలు, నువ్వు కొత్త డౌట్లు రైట్ చేయకు. చెప్పండి బాబు. చూడు, ఈ అమ్మాయి ఇక్కడ ఉన్నన్ని రోజులు తనకి ఏం కావాలో నువ్వే చూసుకోవాలి. అడగడానికి తను ఇబ్బంది పడొచ్చు. టీ, కాఫీ, టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ టైం టు టైం ఈ రూమ్లోనే అరేంజ్ చేయాలి. మన వాతావరణం అలవాటైనంత వరకు అలా చేయి. తర్వాత తనే మనలో కలిసిపోతుంది. ఏంటి? అలాగే బాబు, నేనున్నాను కదా. ఈవిడ గారికి ఇంతకీ ఈవిడ పేరేంటి బాబు? అదేంటి బాబు, పేరు అడుగుతుంటే అలా చూస్తున్నారేంటి? నీకు పేరుతో పనేంటి? అమ్మాయి గారని పిలువు. ఏంటి అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు బాబు. అమ్మాయి గారికి ఏం కావాలన్నా నేనే దగ్గరుండి చూసుకుంటాను. ఇదిగో, ఇలా తిక్కగా మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నా. మన అమ్మాయికి రాజాకి పెళ్లి చేయాలని వాడి చిన్నప్పటి నుంచి మనం అనుకుంటున్నాం కదా. మీరు సరిగ్గా ఉండుంటే ఈ పాటికే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేసి కృష్ణ రామ అంటూ హాయిగా కాలం గడిపేదాన్ని. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. దాన్ని ఎవరితో తీసుకొచ్చి ఏకంగా నా కూతురు గదినే అప్పగించాడు. శాంత, స్నేహితురాలని చెప్పాడు కదా. అవునవును,
ఈ రోజు స్నేహితురాలన్నాడు, రేపు ప్రేమికురాలంటాడు. ఎల్లుండి ఈ ఇంటికి కాబోయే ఇల్లాలంటాడు. అప్పుడు మనం బొచ్చులు పట్టుకుని వీధుల వెంట అడుక్కు తినాలి. ఇదిగో మనం అనుకున్నట్టు రాజా నా కూతురి మెళ్ళలో తాళి కట్టలేదో నేను ఏం చేయడానికైనా వెనుకాడను. అవసరమైతే ఆ వచ్చిన దాన్ని చంపేనేస్తాను. నా కూతుర్ని ఈ ఇంటి కోటల్ని చేస్తాను. ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదు. అవునన్నా, బావ లేకుండా నేను బ్రతకలేను. అయితే బావిలో దూకి చావే. ఎందుకమ్మా నన్ను తిడతావు? తిట్టకుండా ముద్దు పెట్టుకోమంటావా? ఆలోచించే తెలివి ఈయనకి లేదు, ఆకట్టుకునే తెలివి నీకు లేదు. మధ్యలో నేను చేస్తున్నానే. ముందా వచ్చిందాన్ని ఇంట్లో నుంచి ఎలాగైనా తరివేయాలి. అంతవరకు నాకు నిద్ర పట్టదు. అమ్మా అమ్మా ఆగవే. అమ్మా, నా కొంగు పట్టుకుని తిరిగితే ఏమొస్తుంది? వెళ్ళి నీ బా వెనకాల తిరుగు. అమ్మాయి గారు, మీరేం మొహమాట పడకండి. మీకేం కావాలన్నా నన్నే అడగండి, నేను దగ్గరుండి చూసుకుంటాను. ఏంటి ఇవిడా వచ్చిన దగ్గర నుంచి ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చుంది? కొంపతీసి తెలుగు రాదా ఏంటి? సరే సరే, ఆ, నువ్వు వెళ్ళి తినడానికి ఏమైనా పట్టరా. అలాగే బాబు. నీ పేరేంటో తెలీదు, కానీ తెలీదంటే ఇంట్లో వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి. అందుకే తాత్కాలికంగా నేనే నీకేదో ఒక పేరు పెట్టాలి. పెడతాను. అలా మబ్బు మొహం వేసుకుని ఉంటే ఎందుకు చేసుకుంటాడే? ఏం చేయనమ్మా, నా మొహమే ఇంత. నీ మొహం కాదే, నా కర్మే ఇంత. నిన్ను రాజాకిచ్చి పెళ్లి చేయాలని ఆరాటపడుతున్నాను. అతనికి మనం తప్ప ఎవరూ లేరు. అందగాడు, పైగా ఆస్తిపరుడు. అన్నిటికన్నా ముఖ్యంగా నీకు వరుసైనవాడు. మీ ఇద్దరికీ పెళ్లి చేస్తే చిలకా గోరింకల్లాగా నా కళ్ళ ముందే కలుసుంటారని నా ఆశ. కానీ అతనేమో నిన్నొక మరదలుగా కాదు కదా, కనీసం ఆడపిల్లగా కూడా చూడటం లేదు. ఇంకేం చేయమంటావమ్మా? పోనీ నువ్వే చెప్పు. కర్మ కర్మ, నా వల్ల కాదే. నిన్ను రాజాకిచ్చి పెళ్లి చేయడం నా వల్ల కాదు. కానీ
కన్న కూతురికి మగాడినెలా ముగ్గులో దింపాలో నేర్పే దుస్థితి ఏ తల్లికి రాకూడదు. కర్మ కర్మ, కానీ నాకొచ్చి చచ్చింది. అమ్మగారు రాజాబాబు గారు ఏమన్నారో తెలుసా అమ్మా? ఏమన్నాడే? వచ్చిన పిల్లుంది కదా, ఆ పిల్ల పేరేంటని అడిగానమ్మా. అడిగితే అమ్మాయి గారు అని పిలవమన్నారు. నాకెందుకో రాజాబాబు తేడాగా కనిపిస్తున్నారమ్మా. మీరేమో మీ అమ్మాయి మీ ఇంటి కోడలు చేయాలని కలగంటున్నారు. మీ కల కలగానే మిగిలిపోతుందేమో అని భయంగా ఉందమ్మా. దాకా రానివ్వనే. తల్లి తండ్రి లేకుండా అనాథగా ఉన్న రాజాని ఇంతవరకు ఏ లోటు రాకుండా చూసుకున్నావంటే దానికి కారణం నా కూతురు ఈ ఇంటి కోడలవుతుందన్న ఆశని. నా ఆశ నెరవేరకుండా నా కూతురికి అన్యాయం చెయ్యాలని చూసేవాళ్ళని ఎవ్వరినైనా సరే వదిలిపెట్టను. అమ్మాయి గారు అనిపించుకున్నంత మాత్రాన అది ఇంటి కోడలవుతుందా? రాజా దాని భర్త అవుతాడా? నాది కేవలం అనుమానమే కాబట్టి దాన్ని ఇంట్లోకి రానిచ్చాను. నా అనుమానం నిజమవుతుందనుకున్న మరుక్షణం ప్రాణంతో ఇంట్లో అడుగుపెట్టిన దాన్ని శవంలా పంపిస్తాను. ఏందిరా, ఏందంత సంతోషంగా ఉండినావు? ఏమైనాది? ఏమైనాదని అంత సింపుల్ గా అడుగుతున్నావు గానీ నేను చెప్పేది వింటే ఎగిరి గంతేస్తావత్తా. ముందు ఏమైనాదో చెప్పరా. దీక్ష చాప్టర్ క్లోజ్ అయినాదత్తా. దీక్ష చచ్చిపోయినాదత్తా. చచ్చిపోయిందత్తా, చచ్చిపోయింది. ఇంత మంచి వార్త చెప్పినా అలా ఉన్నావింది. దీక్ష చావుని మనం ఒక పండగలా జరుపుకోవాలత్తా. మొత్తుండే మాట్లాడుతున్నావా? దీక్ష చచ్చిపోయిందని సంబరపడిపోతున్నావేంద్రా? దాని ప్రాణాలతో మన ప్రాణాలు ముడిపడినాయని మర్చిపోయినావా? ఆ కార్తీక్ గడికి విషయం తెలిస్తే మనల్ని ప్రాణాలతో బతకనిస్తాడనుకుంటాడావా? నరికి పోగులు పెడతాడు. అత్త, నేనింకా విషయం పూర్తిగా చెప్పలేదత్తా. ఆ దీక్ష చావుకి కారణం మనం కాదని ఆ కార్తీక్ గాడికి కూడా తెలుసత్తా. ఆ కార్తీక్ గాడు ఉన్న చోట ఉండకుండా చందు కోసం, వసుధ కోసం ఆ ముంబై మాఫియాతో పెట్టుకున్నాడు. వాళ్ళు ఊరుకుంటారా? వీడు చేసిన ఎక్స్ట్రాలకి కాలి వసుధని చంపేశారు. అడ్డుగా వెళ్ళిన దీక్ష, అదే అత్త నా ముద్దుల పెళ్ళాం, దాన్ని చంపేశారు. మన చేతికి మట్టంటకుండా చేశారు. ఇప్పుడు పోలీసులు ఆడి కోసం వెతుకుతున్నారు. వాడు పిరికి వాడిలా అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు. రేయ్, వాడు పిల్లిలా ఉన్నాడని తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలీదు. వాడు చేయడం కాదత్తా, మనమే ఏదో ఒకటి చెయ్యాలి.
పనిచేస్తే మనమే వాడిని కనిపెట్టి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాడి చాప్టర్ క్లోజే కదా. బోనులో బంధించినంత మాత్రాన పులి పిల్లవదురా. మనకున్న శత్రుశేషం ఇంకా కార్తిగడొక్కడే. వాణ్ణి సంపితే గాని మనం ప్రశాంతంగా ఉండలేం. ముఖ్యంగా నేను. భద్రావతి అని పేరు చెబితేనే ఒక్కొక్కడికి చెమటలు పట్టేవి. అట్టాంటిది నా రక్తం కళ్ళ చూసాడ్రా. ఆడు మగాడు. అట్టాంటి మగాడు బతికుంటే భద్రావతికి నిద్ర పట్టదు. అవకాశం కోసం ఎదురు చూస్తా ఉంటాను. ఇప్పటికి దొరికినది. ఏం చేద్దాం అత్తా? పోలీసులకి పట్టిస్తే ఏమవుతాదిరా? మహా అంటే 3-4 ఏళ్లు జైల్లో ఉంటాడు. ఆ తరువాత మళ్ళా తిరిగొస్తాడు. అల్లుడు, ఆడుండాల్సింది జైల్లో కాదురా, నరకంలో. ఆణ్ణి ప్రాణాలతో వదలకూడదురా. ఇప్పుడు వాడు అందర్నీ పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉండాడు. ఎట్టాగూ మనం ఇన్నాళ్ళు తగ్గుండాము. మనం దాడి చేస్తామని ఆడు ఊహించడు. కానీ మనం దాడి చెయ్యాలా. బలవంతుడు బాధలో ఉన్నప్పుడు మాత్రమే బలహీనంగా ఉంటాడు. ఆ కార్తీక్ గాడు యాడున్నాడో ఎతకండ్రా. ఈసారి ఆడు మన చెయ్యి దాటిపోకూడదు. పడే.
నన్ను చేదు. ఎవర్రా మీరు ఆ? ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నారు? చెప్పరా, చెప్పు. చెప్తాను, నన్ను చేదు. మిమ్మల్ని చంపమని భద్రక్క పంపించింది. భద్రావత బాబు వాడిని ఎందుకు వదిలేసావు బాబు? వాడు ముక్కలు నరికేసావు కదా. వాడిని చంపితే ఏమొస్తుంది దస్తగిరి? వాడు కిరాయి కుక్క. రే అజయ్, ఆ కార్తీక్ గడు చచ్చాడన్న వార్త మన వాళ్ళు ఎప్పుడెప్పుడొచ్చి చెప్తారా అని చాలా ఆతృతగా ఉందిరా. వాళ్ళొచ్చి ఆ వార్త చెప్పగానే జీవితాంతం గుర్తుండిపోయేలా పెద్ద పండగ చేసుకోవాలా. మన ఆజన్మ శత్రువు అంతమైపోయాడన్న వార్త నా చెవిన ఎప్పుడు పడతాదా అని ఎదురు చూస్తా ఉండాను. ఏంద్రా ఈ దెబ్బలేంద్రా? ఏమైనాది? ఆ కార్తీక్ గారిని ఏసేసినారా? ఆడు సచ్చినాడా? లేదక్క, వాడు తప్పించుకున్నాడు. తప్పించుకున్నాడా? అంటే ఆడిని సంపబోయింది మనమే అని తెలిసినాదా? లేదక్క, వేషాలు మార్చుకుని ముసుగులు వేసుకుని మరీ వెళ్ళామక్క. సమయానికి మేనక మనుషులు వచ్చి అడ్డుకున్నారక్క. మేనక మనుషులా? మేనక మనుషులేంద్రా? యాడ్నుంచి పుట్టుకొచ్చినారా? తెలీదక్క, పథకం ప్రకారమే వాడి మీద మేము దాడి చేసినాం. కానీ కథ అడ్డం తిరిగినది. యాడ్ నుంచి వచ్చినారో ఎక్కడి నుంచి వచ్చినారో తెలీదక్క. ఒక్కసారిగా ఊడిపడినారు. కానీ నీ ఊహ తప్పక్క. కార్తీక్ గాడు బాధలో కూడా బలవంతుడక్క. సచ్చినోడా, సంకటి తినేదీడా, సంకల్లాకే దాడా, సిగ్గులేదురా? చంపిరండ్రా అని పంపితే ఆడి చేతిలో చావు దెబ్బలు తినొచ్చింది కాక ఇంకా ఆడికి తాళం కొడతా అంటారు. సిగ్గులేని చవట దద్దమ్మల్లారా, మరి ఆడి చేతిలోనే సావక ఈడికెందుకురా ఎగేసుకుని వచ్చినారు? ఏందిరా ఇట్టా జరిగినది? అనవసరంగా నిద్రపోతున్న పులిని లేపినట్టయినది. ఇప్పుడు ఆడు పడగ నేల మీద కొట్టిన పాము లాంటోడు. పగబడతాడ్రా, మనల్ని కాటేసేదాకా వదలడు. అవునత్త, ఆ మేనక మనుషులు వస్తారని మనం ఊహించలేదు. వాళ్ళ గురించి ఆలోచించుంటే మనం ఇంకోలా ప్లాన్ చేసుకునే వాళ్ళం.
అంటే ఆ మేనక మనుషులు ఇంకా మన మీద కన్నేసుంచారన్నమాట. తప్పు చేసినాను రాజయ్. మనము పెద్ద తప్పే చేసినాము. అనవసరంగా మన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాము. ఇప్పుడు ఆ కార్తీక్ గాడు ఆడు ఖచ్చితంగా మన మీద దెబ్బ కొట్టనీకే చూస్తాడు. ఆలోపే మనం వాణ్ణి ఇంకేదైనా చెయ్యాలా? రేయ్ దండక సన్నాసులారా, చంపడం మనకెట్టాకు శాత కాదు. కనీసం ఆడు మనల్ని చంపకుండా చూడండి. పోయి ఆడు మీద ఆ మేనక మనుషుల మీద ఓ కన్నేసుంచండి. అసలు ఆ మేనక మనుషులు ఎడకెందుకు వచ్చినారో, ఆ కార్తీక్ గాడి దగ్గరికి ఎందుకు చేరినారో అది తెలుసుకోండ్రా. పోండి, పోరా. పొరపాటు చేసినాను రాజయ్. మేనకని చంపగానే పగ తీరిపోయినదనుకున్నాం. దాని మడుసుల్లో కూడా సంపేసుంటే శని విరగడైపోయేది. ఎవరినైతే నిర్లక్ష్యం చేసినామో ఆళ్ల వల్లే ఇప్పుడు నిద్ర లేకుండా అయినది. ఏంటే అట్టా ఉన్నావు? ఏ రోజైనా ప్రశాంతంగా ఉన్నావా? ఏనాడైనా టెన్షన్ లేకుండా ఉన్నావా? ఎప్పుడు చూసినా కాలుగాలిన కుక్కలాగా, అదే కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరగడం తప్ప ఎంత ప్రశాంతంగా ఉండడం నా జీవితంలో చూడలేదు నేను. అదిగో చూడు, హారర్ సినిమాలో జుట్టెలు పోసుకొని కూర్చున్న దెయ్యంలాగా మిడిగుట్లు వేసుకొని అందరినీ భయపెట్టడం తప్ప నీ వల్ల ఏమైనా చేతైందా? ఏమీ చేత కాదు. నీ మోహం మండ. ఇదిగా ఎవరినైనా సరే, ఆడు చిన్నోడు గాని పెద్దోడు గాని ఒరేయ్ అరేయ్ అని గట్టిగా అరిచి బెదిరించడం తప్ప ఏమీ చేత కాదు. ఇదిగో ఓ పని చేయకూడదు. అక్కడ ఫిల్మ్ నగర్ లో ఏదో దెయ్యాల సినిమాలు తీస్తున్నారంట. కొత్త గొంతులు కావాలంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ట్రై చేయమని దొరుకుతాయేమో. ఇదంతా నా కళ. ఆ పొడవటం తప్ప మిగతాదంతా నిజమైతే ఎంత బాగుంటుంది. రేయ్, అసలే ఆ చందు మిస్ అయిన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. విక్కిలి చేష్టలు చేసి నాకింకా చిరాకు తెప్పించకు. చీరేస్తాను. ఏడ్చావు. ఇందాక నా ఊహల్లో నేను తిట్టిన తిట్లింటే చెవులు పగిలి చచ్చుంటేదాని. ఏంటి మమ్మీ ఇదంతా? మనం ఎలాంటి పరిస్థితికి దిగజారేమో తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఆ మేనక మనిషిని చూసి దాక్కున్నామంటే మనం ఎలాంటి స్థితికి. ఏంటి మమ్మీ బతుకు? దీనికన్నా చావడం నయం. నా ఆలోచనంతా చందుని మన దగ్గరికి ఎలా రప్పించాలి, కార్తీక్ గాడిని ఎలా డీల్ చేయాలనే దాని మీద. మనం ఉన్న సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అనుకున్నది సాధించలేం జలజ. ఆ విషయం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మీరింటేగా. కానీ ఎలా మమ్మీ? మనం బయట తిరిగితే ఆ కార్తీక్ తో ప్రాబ్లం. అతను కూడా పోలీసులకి భయపడి బయట కనపడట్లేదు. ఇంక మనం అనుకున్నది ఎలా సాధిస్తాం? నా దగ్గర ఓ ఐడియా ఉంది. వింటానంటే చెప్తాను, లేదంటే మూసు కూర్చుంటాను. ఓ అలాగా, చెప్పండి సార్. తర్వాత మా రియాక్షన్ ఎలా ఉంటుందో దాని గురించి ఆలోచిద్దాం. ఓకే, 1 minute ప్లీజ్. వినరా వినరా మత్తు వదలరా, నెత్తురా మత్తు వదలరా.
దాన్ని ఎరవరా. వెరీ గుడ్, నీకు మంచి పవర్ ఉంది రోయ్. ఆగాగు, ఇప్పుడు రెండింటిని కలిపిరు. చూశారండి, చాలా కష్టంగా ఉంది నారాయణ. సింగిల్ గా ఉన్న కర్రను మన సంటిగాడు సింపుల్ గా ఇరగొట్టేశాడు. అదే డబుల్ గా ఉన్న కర్రల్ని ఇరవలేకపోయాడు. దీన్ని బట్టి మనకేమర్థమైందండి, మనం ఒక శత్రువుని ఎదుర్కోవాలంటే మనకున్న ఒక్క శక్తి సరిపోదండి. అదే మనిషి మీద పగ ప్రతీకారంతో రగిలిపోతున్న ఇంకో మనిషి శక్తి కూడా మనకు తోడైందనుకోండి, అవతలోళ్ళని ఏమార్చటం చాలా ఈజీ అండి. రేయ్, నీ కాన్సెప్ట్ నాకు నచ్చిందిరా. ఆ కార్తిక్ని ఎదిరించాలి అంటే మనతో సమానంగా పోరాడగల సత్తా ఉన్న వాళ్ళు ఇంకొకళ్ళు కావాలి. కానీ అలాంటి వాళ్ళు ఎవరున్నారా? ఇంకెవరండి, భద్రావతి. భద్రావతి అది మనకెందుకు సాయం చేస్తుందిరా? పైగా దాని పగ మేనక చావుతోనే అంతమైపోయింది అని మీరు అనుకుంటున్నారు. ఏమండో, కాన్సంట్రేషన్ నా మీద నుంచి డైవర్ట్ చేసి ఆ భద్రా మీదకి షిఫ్ట్ చేయండి, మ్యాటర్ అంతా మీకే అర్థమైపోద్ది. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నాకేం అర్థం కావట్లేదు. ఏమండే, ఆ భద్రావతి అజయ్ గాడు పరోక్షంగా దీక్ష చావుకి కారకులు. దీక్ష చావుకి ప్రతీకారంగా ఆ కార్తీక్ ఏమైనా చేస్తాడేమోనని భయపడి వాళ్ళకంటే ముందే వాళ్లే వీళ్ళ మీదికి అటాక్ చేసినట్టు లేటెస్ట్ అప్డేట్ అండి. అలాగా? ఏమండే, నేను మీలా అనుకున్నారా? ప్రతి క్యారెక్టర్ని ఫాలో అవుతున్నాను తెలుసా. ఇందాకే భద్ర మనుషులు చావు తప్పి కన్నులొట్టబోయినట్టు త్రుటిలో తప్పించుకున్నారంట. అలాగా? అంటే ఆ భద్రం మళ్ళీ యాక్టివేట్ అయిందా? మామూలుగా కాదండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో యాక్టివేట్ అయిందంట. దాంతో మనకి కుదరదు మమ్మీ. అందితే చుట్టూ, లేకపోతే కాళ్ళు పట్టుకునే టైప్ అది. మీ అమ్మ మాత్రం తక్కువ తినదమ్మా. కాళ్ళు పట్టుకుని పైకి బాకి జుట్టు పట్టుకునే రకం. కరెక్ట్ గా చెప్పావురా, నేను అదే టైపు. కానీ నువ్వు చెప్పిన పద్ధతి ఉంది చూడు, అదే నచ్చలేదు, అందుకే కొట్టాను. మమ్మీ, అయినా ఆ భద్రతో మనకేం అవసరం ఉంది? ఉంది జలజ. భద్రాన్ని సరిగ్గా వాడుకుంటే మనకి ఓటముండదు. భద్రని కాంటాక్ట్ చేయడానికి ఇదే రైట్ టైం. ఎస్. ఏందిరా, మన వాళ్ళు ఇంకా రాలేదు? మనోళ్ళని కనిపెట్టేసి ఆ మేనక మనుషులు మనోళ్ళని వేసేసుంటారా? ప్రతి క్షణం భయపడి చావాల్సొస్తోంది. వాడి జోలికి వెళ్లకుండా ఉన్నా మనం ప్రశాంతంగా ఉండేవాళ్ళం. నిప్పుతో చెలగాటు వాడినట్టుంది. నేను చెప్పినట్టు చేసినా అయిపోయేదత్తా. వాణ్ణి పోలీసులకు అప్పగించుంటే మనకి పెంటంతా ఉండేది కాదు. ఇట్ట జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసురా? ఎల్లినోళ్ళు వస్తే గాని అసలేం జరుగుతుండదో తెలీదు. అత్తా, పదరా. ఏమైనాదిరా? ఆ మేనక మనుషులు ముందు నుంచే కార్తిక్తో ఉన్నారక్క. వాళ్ళు ఉన్నారని తెలియక మనం పొరపాటు చేశామక్క. ఇన్ని రోజులు దొంగల్లా హైడ్ అయి ఉన్న వాళ్ళు సడన్ గా పిక్చర్లోకి ఎలా వచ్చారో ఏమీ అర్థం కావడం లేదు. వాళ్ళు మన చంపనీకే వచ్చిన రాజయ్య బాబు. ఏం మాట్లాడుతున్నావురా? బుజ్జమ్మ చావుకు ప్రతీకారం తీర్చుకునికే వచ్చినారు. అర్థం
అర్థమైనాదిరా. వాళ్ళు సమయం కోసం చూసినారు. వాళ్ళ ఉనికి మనకి తెలియకుండా ఉండటానికి ఇన్ని రోజులు మౌనంగా ఉండి ఒక్కసారిగా మన మీద దాడి చేయాలనుకున్నారు. వాళ్ళు మౌనంగా ఉండారే కాని మన గురించి తెలుసుకుంటానే ఉండారు. అందుకే వాళ్ళకి మనం కార్తీక్ గాడి మీద దాడి చేస్తున్నామనే విషయం తెలిసినది. కాదక్కా, అజయబాబు చెప్పినట్టు కార్తీక ముంబై ముఠా వాళ్ళని చంపి పారిపోయి దీక్ష శవానికి తలకొరి పెట్టడానికి వెళ్ళినప్పుడు పోలీసులు పట్టుకున్నారు.